నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని జాతీయ ప్రాంతీయ మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపిస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు దేశాల మధ్య పరిణామాలను ఇటు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించక ముందే కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పౌరుడు కూడా కేంద్రానికి సహకరిస్తున్న టైంలో మరి ఎంతో బాధ్యతగా ఉండవలసినటువంటి మీడియా ఛానల్స్ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఎంతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి టైంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. సో దీనిపై రకరకాల స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? మనకి మహనీయులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక మాట చెప్పేవారు. మన స్నేహితుడిని మనం మార్చుకోవచ్చు, కానీ మన పొరుగువాడిని మనం మార్చుకోలేం. మన పొరుగువాడు మంచివాడైతే మనకి క్షేమకరం, మనం మంచివాళ్ళం అయితే మన పొరుగువాడికి కూడా క్షేమకరం. అలా కాకుండా మన పొరుగువాడి వినాశనం మనం కోరుకుంటూ మన వినాశనం మన పొరుగువాడు కోరుకుంటూ ఉన్న సందర్భంలో నిత్యం ఒక సంఘర్షణ పూరిత వాతావరణంలోనే శాశ్వతంగా జీవించాల్సి ఉంటుంది. ఏదో ఒకరోజు ఒక అరరోజు ఏదో ఒక చిన్నపాటి వివాదంగా కాకుండా నిత్యం ఈ దేశం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పని ఆ దేశం కోరుకుంటా, ఆ దేశం సర్వనాశనం అయిపోవాలని చెప్పని ఈ దేశం కోరుకుంటా ఉన్నప్పుడు ఏ దేశం కూడా పురోభివృద్ధి సాధించడానికి ఆస్కారం లేదు. మన దేశంగా మనం ఎప్పుడూ సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు అన్న నానుడితోటే మన భారత జాతి నిర్మాణం జరిగింది. మనం ఎప్పుడూ పక్కన దేశాలు సర్వనాశనం కావాలని కోరుకునే నైజం మనది కాదు. చారిత్రకంగా చూసుకున్నా కూడా వేలాది సంవత్సరాలుగా మన మీద దాడులు జరిగాయి, మనల్ని దోచుకున్నారు, మనల్ని పరాయి పాలకులు పరిపాలించారు తప్ప మనం మన పక్కనే ఉంటున్న మనతో సహజీవనం చేస్తున్న చిన్నపాటి దేశాల మీద కూడా మనం ఏ రోజు దాడులు చేయలే, ఆక్రమించలా, మనం వాళ్ళని దోచుకునే ప్రయత్నం చేయలే. అటువంటి మనం దశాబ్దాల కాలం పాటు పాకిస్తాన్ మన మీద పెంచి పోషిస్తున్న విద్వేషానికి బలవుతూనే ఉన్నాం. దాదాపుగా ఈ 7.5 దశాబ్దాల కాలంలో ఇప్పటికి 4 సార్లు వాళ్ళు మనం ప్రత్యక్షంగా తలపడి యుద్ధాలు చేసుకున్నాం. 3 పెద్ద యుద్ధాలు, కార్గిల్ తోటి 4వ యుద్ధం కూడా జరిగింది. అంటే వాళ్ళు కార్గిల్లో చొరబడిన నేపథ్యంలో కూడా వాళ్ళని తరిమి కొట్టి కార్గిల్ని కూడా మళ్ళీ తిరిగి మనం స్వాధీనం చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటికి వాళ్ళు పరోక్ష యుద్ధాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నారు, దేశంలో హింసను ప్రేరేపిస్తూనే ఉన్నారు, దేశంలో నరమేధం సృష్టిస్తూనే ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అంతర్జాతీయ ఫోరమ్స్ మీద మనల్ని ఎండగట్టాలి అని చెప్పని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా పహల్గామ్లో జరిగిన నరమేధం కూడా పాకిస్తాన్ ద్వారా ప్రేరేపించబడ్డ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం మన కళ్ళ ముందు ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు సహించి భరించి సహనంతో వేచి చూస్తున్నా కూడా వాళ్ళలో పరివర్తన రావటంలా తప్పనిసరిగా వాళ్ళకు గుణపాఠం చెప్పే తీరాలి. వాళ్ళు సృష్టిస్తున్న నరమేధానికి ఇక్కడ అమాయక ప్రజలు బలవుతూ ఉన్నారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించే కుట్రకోణంతో దేశాన్ని అతలకుతలం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పి తీరాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ మన కళ్ళ ముందుంది. మన దేశ భద్రతా బలగాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చర్య తీసుకోవాలి అని అంటే ఎంత బలంగా చర్యలు తీసుకోగలుగుతారు అనేది పాకిస్తాన్ గడ్డ మీద, పాకిస్తాన్లో అడుగు పెట్టకుండా భారతదేశపు గడ్డ మీద నుంచే పాకిస్తాన్ గడ్డ మీద ఆశ్రయం పొందుతూ ఉన్న ఈ ఉగ్రమూకల శిక్షణా శిబిరాల మొత్తాన్ని కూడా నేలమట్టం చేశారు. అలా నేలమట్టం చేయటం ద్వారా మొట్టమొదట పాకిస్తాను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అంశాన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేశారు. అదే సందర్భంలో మీరు ఎక్కడో కూర్చొని భారతదేశంలో అస్థిరతను సృష్టించాలి అనుకుంటే మీ గడపకే వచ్చి మీ అంతు తేలుస్తాము, మిమ్మల్ని తుదుముట్టించగలము, మిమ్మల్ని మట్టుబెట్టగలము అని చెప్పనే ఒక బలమైన సంకేతాన్ని కూడా పంపించడం జరిగింది. టెర్రరిస్టులకు పంపించిన ఈ బలమైన సంకేతాన్ని పాకిస్తాను తనకు ఓన్ చేసుకుంది. ఇది మా సార్వభౌమత్వం మీద దాడి అని చెప్పని వాళ్ళు యుద్ధానికి కాలుదూతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే కొద్దిపాటి చొరపాట్లకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, డ్రోన్ల ద్వారా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్కడొకటి మిసైల్స్ ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అటువంటి ప్రయత్నాలన్నిటినీ భగ్నం చేయగలిగే శక్తి సామర్థ్యాలు భారత సైన్యానికి ఉన్నాయి. వాళ్ళు 100కి 100 పాళ్ళు వాటిని తిప్పికొడతా ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకుంటా ఉన్నారు, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా దేశం మొత్తం కూడా ఏకీకృతంగా సంఘటితంగా ప్రభుత్వంతో అండగా నిలబడ్డారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు ఉంటుంది అని చెప్పి 140 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వానికి ఏకీకృత సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమితోటి రాజకీయంగా విభేదించే పక్షాలు కూడా, యూపీఏ కూటమి కూడా ప్రభుత్వానికి అండగా నిలవటానికి బాహాటంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంలో రాజకీయాలకు అతీతంగా 140 కోట్ల మంది ప్రజలు ఒకే మాట ఒకే బాటగా ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మరింత శక్తి సామర్థ్యాలతో, ఎందుకంటే మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. 140 కోట్ల మంది ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నుంచి ఏకీకృత మద్దతు పొందడం ద్వారా ప్రభుత్వం ఇంట గెలిచేసింది. ఇక ఇప్పుడు రచ్చ గెలవాల్సిన బాధ్యత ప్రభుత్వం భుజస్కంధాల మీదకి తీసుకుంది. ఆ దిశగా చాలా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన, అంటే మిడ్నైట్ 1:44కి ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆ రోజు పగలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధుల్ని ఆహ్వానించి సాక్షాత్తు రక్షణ శాఖ మంత్రి గారు ఎందుకు ఆపరేషన్ సింధూర్ టేకప్ చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ వల్ల సాధించిన లక్ష్యాలేంటి, ఏ విజయాలు నమోదు చేశారు, ఏ లక్ష్యాలు ఇంకా భవిష్యత్తులో ఛేదించాల్సి ఉంది, దానికి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా రూపకల్పన చేసుకుంటున్నామన్న అంశాలని మొట్టమొదటగా రాజకీయ పక్షాలకు వివరించి చెప్పారు. చెబుతూ ఇంకొక మాట కూడా చెప్పారు, మనం యుద్ధం ముంగిటున్నాం, ఇక్కడ ఈ 4 గోడల మధ్య మనం మాట్లాడుకున్నది ఇది ఇక్కడికే పరిమితం కావాలి, ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చెయ్యండి అని చెప్పని వారు సూచించిన దాన్ని గౌరవిస్తూ వారితో రాజకీయంగా విభేదించే రాజకీయ పక్షాల నాయకులు కూడా, సహజంగా రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ సందర్భం వస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలా, ప్రభుత్వంలో ఉన్న ఏ లోపాన్ని ఎత్తి చూపాలా, మేము అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతామనే అభిప్రాయాన్ని ఏ విధంగా కలిగించాలా అని చెప్పని ఏ రాజకీయ పక్షమైనా ఆత్మస్తుతి పరనందక ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి పరనిందతో సంబంధం లేకుండా విభేదించే రాజకీయ పక్షాలు కూడా అండగా నిలుస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీడియా, అంటే జాతీయ స్థాయి మీడియా సంస్థలు కొన్ని, ముఖ్యంగా అందరికందరూ జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా కాదు, రిపబ్లిక్ టీవీ అని చెప్పని అర్ణవ్ గోస్వామి అని ఉన్నాడు. అతను ఆ రోజు నైట్ పెట్టిన డిబేట్ నేను చూశాను. దాంట్లో అతను తాను మాత్రమే ఈ దేశం పట్ల అంకితభావం కలిగిన, దేశభక్తి కలిగిన వ్యక్తిని అన్నట్టు, రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీతో వాళ్ళు రాజకీయంగా విభేదించవచ్చేమో, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకి మద్దతు ప్రకటించి బయటకు వచ్చిన కాంగ్రెస్ నాయకత్వాన్ని అవమానించే విధంగా రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, వాళ్ళ హావభావాలు చూసారా, వాళ్ళకి పాకిస్తాన్కి ఈ విధమైన గుణపాఠం నేర్పటం వాళ్ళకి నచ్చటం లేదు, వాళ్ళు చాలా డిసప్పాయింటింగ్ మూడ్లో ఉన్నారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అని చెప్పని వ్యక్తిత్వానికి పాల్పడటం, వాళ్ళ దేశభక్తిని శంకించడం 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. ఎందుకంటే దేశం సంఘటితంగా ఉండాలి అని చెప్పని దేశంలో అన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్నప్పుడు, అదే ఆకాంక్షను ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ ఆకాంక్షకి అనుగుణంగా రాజకీయ పక్షాలు, ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా వైరుధ్యాలు సృష్టించే బాధ్యత అతనిది కాదే, అసలు సృష్టించాల్సిన అవసరం కూడా లేదే. ఇక్కడ రాజకీయాల గురించి ప్రస్తావించి కొందరు దేశభక్తి కలిగిన వాళ్ళు, కొందరు దేశద్రోహులు అన్న ఇమేజ్ కలిగించాల్సిన అవసరం లేదే. అంటే ఈ విధమైన బాధ్యతారాహిత్యపు మోడరేటర్గా అతను ఆ డిబేట్కి మోడరేటర్గా ఉన్నాడు. ఆ ఛానల్ తరపున ఆ విధమైన సంకేతం పంపించడం ద్వారా ఏ విధమైన సంకేతాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు అంటే, భారతదేశంలో కష్టకాలంలో కూడా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప రాజకీయ పక్షాలు సంఘటితంగా నిలవవు అన్న అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేయటం లేదా. భారతదేశం తన ప్రజల రక్షణ కోసం ప్రత్యర్థి దేశంతో తలబడతా ఉన్న సందర్భంగా ఆ ప్రత్యర్థికి మద్దతుగా, ఆ ప్రత్యర్థి మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంఘీభావం వ్యక్తం చేయని నాయకత్వం ఈ దేశంలో ఉందనే అభిప్రాయం అతను ప్రపంచానికి అందివ్వటం లేదా. దాన్ని ఉపయోగించుకొని అదే సందర్భంలో ఎగ్జాగరేటెడ్ వార్తలు, అక్కడ ఆ యుద్ధ విమానాన్ని గుల్చేశారు, ఇక్కడ ఈ యుద్ధ విమానాన్ని గుల్చేశారు అని చెప్పని,
ప్రభుత్వం అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక అధికారి, 2 ఆర్మీ మహిళా అధికారినులు ప్రతిరోజు ఆ రోజు అప్డేట్స్ న్యూస్ బులెటిన్ ద్వారా ప్రజలకు వివరించి చెప్తా ఉన్నారు. అధికారికంగా వాళ్ళు చెప్పేదే అసలు సిసలు ధృవీకరణ కలిగిన సమాచారం. అది కాకుండా ఈ విధమైన ఎగ్జాగరేటెడ్ భారతదేశం అక్కడ ఆ విమానాన్ని గుల్చేసింది, ఇక్కడ ఈ బంకర్ ఛేదించేసింది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర బాంబింగ్ చేసింది, ఇక్కడ పోర్టును ముట్టడించింది, ఈ విధమైన ఎగ్జాగరేటెడ్ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రజలని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం ద్వారా తమ టీఆర్పీ పెంచుకోవటం అనే తాత్కాలిక సంకుచితపు ఆలోచనతో 140 కోట్ల మంది ప్రజలు దేశం పట్ల ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిన సందర్భంగా ఆ ఎమోషన్ నుంచి కూడా ఏ విధంగా తమ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవాలనుకునే ఈ సంకుచితపు ఆలోచనల వల్ల, వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారాల వల్ల పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసరు అతని ప్రెస్ మీట్లో వీటినన్నింటినీ, బయటలన్నింటినీ అతను టెలికాస్ట్ చేసి చూపించి ఎక్కడ ఏ విమానం కూల్చారో చెప్పమానండి అని చెప్పని అతను ప్రశ్నిస్తూ ఉంటే, ఇవాళ విమానాలు కూల్చామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల. కానీ ఈ మీడియా సంస్థలు, కొద్దిపాటి పిడికెడు మీడియా సంస్థలు, మొత్తం మీడియా అందరూ అదే విధంగా ప్రకటిస్తూ ఉన్నారా? లేదు. చాలా మీడియా సంస్థలు చాలా బాధ్యతాయుతంగా ఏ సమయంలో ఎలా ఎంత సంయమనంతో వ్యవహరించాలో అంత సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్న సందర్భంలో కొద్దిమంది వాళ్ళకి మాత్రమే ఈ దేశం పట్ల అంకితభావం ఉన్నట్టు, పేట్రియాటిజం అనేది వాళ్ళకే పేటెంట్ ఉన్నట్టు, వాళ్ళు తప్పించి వాళ్ళతో విభేదించే వాళ్ళందరూ ఈ దేశ ద్రోహులు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, కొంతమంది పట్ల సైకో ఫ్యాన్సీ పెట్టుకోవటం, కొంతమంది పట్ల విపరీతమైన ద్వేషభావంతో ఇప్పుడు ఈ సందర్భంలో వ్యవహరించడం అనేది 100కి 100 ఆక్షేపణీయం. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి పౌరుడి వరకు 140 కోట్ల మంది ఒకే మాట, ఒకే బాటగా ఉండి తీరాల్సిన సందర్భంలో మీడియా పరంగా తమ ఇంటర్ప్రిటేషన్స్ తోటి తాము విభేదాలు ఉన్నట్టుగా ప్రపంచానికి ఆ విధమైన దృక్పథాన్ని కలిగటం అనేది 100కి 100 ఆక్షేపణీయం. కనీసం ఇప్పటికైనా సరే బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ప్రజల చేత ఏలెత్తి చూపించుకునే స్థాయిలో వాళ్ళ వ్యవహార శైలి ఉండటం అనేది వారికే శ్రేయస్కరం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.